భోగ్యావామపి నంతరీయకతయా పుష్పాంగరాగైః సమం నిర్వృత్త ప్రణయాతి వాహన విధౌ నితాః పరివాహతాం దేవి త్వామనునీళయా సహ మహాదేవ్యః మహీదేవ్యః సహస్రం తథా యాభిస్త్వం స్తనబాహుదృష్టిభిరివ స్వాభిప్రియం శ్లాఘసే. స్వామికి ఎంతోమంది పత్నులు ఉన్నప్పటికీ కూడా వారందరూ అమ్మవారికి సహాయకారకులుగా ఉన్నారే కానీ వారెవరూ కూడా స్వతంత్రించి స్వామితో మేము కలిసి ఉండాలన్న తాపత్రయపడుతున్న వాళ్ళు కాదు అంటున్నారు. వీరందరూ కూడాను ఆ అమ్మవారికి సహాయం చేసేటువంటి వాళ్ళే అయి ఉంటారన్నమాట. మరి అదేంటండి, ఇప్పుడు తన భర్త ఇంకొకటి భార్యతో, తన భర్త ఇంకొక పరస్త్రీతోటి కలిసి ఉంటే భార్యకు కోపం రాదా? ఆమె మనసులో ఈర్ష్య అనేది ఉండదా? అసూయ పడదా? అలా ఎక్కడన్నా సాధ్యమా అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవలసిన గుణం ఏమిటి అంటే, వీరందరూ భగవంతుని మీద అత్యంత ప్రేమ కలిగి ఉన్నవాళ్ళు. భగవంతుడు నాకే సొంతమని అనుకున్న వాళ్ళు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నావాడు అవటంతో పాటు అందరివాడిగా ఉన్నవాడు ఈయన అనుకున్నటువంటి వాళ్ళు జగన్మాతలు అవుతుంటారు. ఈయన నాకు మాత్రమే చెందినవాడు, ఇతరులెవ్వరికీ ఆయన చెందకూడదు అనేటువంటి భావం కలిగిన వాళ్ళు తరువాత భంగపడతారు. ఈ వృత్తాంతం మనకి సత్యభామ రుక్మిణిల విషయంలో చాలా ప్రస్ఫుటితంగా కనపడుతుంది. రుక్మిణీదేవి పరమాత్మతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆయన అందరివాడు అని తెలుసుకొని ఆయన పట్టపురాణిగా ఉన్నటువంటి మహనీయురాలు ఆమె. మరి సత్యభామ, ఆమెకు ఉండేటువంటి ప్రేమ ఏమైనా తక్కువ ఉందా? లేదు. ఆమెకు ఉండేటువంటి ప్రేమ సంపూర్ణమైనటువంటి ప్రేమే. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చింది అనంటే, ఈ ప్రేమ నాకొక్కదానికే సొంతం కావాలి అని అనుకున్నది ఆమె. చివరికి ఎవరు భంగపడ్డారు? సత్యభామ భంగపడింది, రుక్మిణీదేవి భంగపడలేదు. అంటే సత్యభామ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో, ఇదిగో ఈ భూలోకంలో ఉండే మనందరి మనస్తత్వానికి సూచన సత్యభామ మనస్తత్వం. కానీ రుక్మిణీదేవి జగజ్జనని, ఆమె సాక్షాత్తు లక్ష్మీస్వరూపమే ఆ తల్లి. అందువల్ల ఆమె ఏమనుకున్నది? స్వామి అందరివాడు అని అనుకున్నది. ఆయన మీద నాకు ఎంత అధికారం ఉన్నదో అంతే అధికారం సత్యభామకు కూడా ఉన్నది అనుకున్నది. కానీ స్వామి నావాడు మాత్రమే అని చెప్పి అనుకోలేదుగా ఆమె. ఇది తేడా. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక మనిషికి పిల్లలు నలుగురు ఉంటే నలుగురికి తండ్రి ఆయనే అవుతాడుగా. కేవలం ఒకళ్ళకో ఇద్దరికో తండ్రి అయి మిగతా వాళ్ళకి తండ్రి కాకుండా ఉంటాడా ఆయన? లేదుగా. అలాంటి తండ్రి తల్లితో కలిసి ఉన్నప్పుడు పిల్లలు చూసి ఆనందిస్తారు. కానీ వాళ్ళిద్దరూ ఏదో సన్నిహితంగా ఉన్నారు, అబ్బెబ్బెబ్బే అలా ఉండకూడదు వాళ్ళు అని వీళ్ళు అనుకుంటారా? లేదు. వాళ్ళు ఎవరు? మా అమ్మ నాన్న. ఎలా ఉంటారు? ఒకళ్ళకొళ్ళు సన్నిహితంగా ఉంటారు. వాళ్ళు ఏదన్నా చిన్న చిన్న సరసాలు ఆడుకున్నా, ఇంకేం చేసినా కూడా
ఈ పిల్లలకి ఎలా ఉంటుంది అని అంటే చాలా సహజంగా తమ తల్లిదండ్రులు ఇద్దరూ కూడాను చక్కగా ఆనందంగా ఏదో కబుర్లాడుకుంటున్నారనే భావమే ఉంటుంది. కానీ ఇంకా ఇతరమైనటువంటి ఆలోచన ఏం పోదు కదా. ఇది ప్రపంచానికి సహజమైన స్థితి. అంటే నిన్ను నువ్వు భార్యగా భావించుకున్నప్పుడు నీ మనస్సులో కలిగే ఆలోచన వేరు. నేను ఆయనకు భార్యనైనప్పటికీ కూడా ఆయనకు ఉండేటువంటి పరిధి మేర మిగిలిన వారందరి మీద కూడా ప్రేమ చూపించవలసిన బాధ్యత ఆయనకు ఉన్నది అని భావన చేయగలిగిన మహనీయురాలు మన లక్ష్మీదేవిలాగా ఉంటుంది. అటువంటి భావన లేనప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఆ పరమాత్మ సన్నిధికి చేరగలిగినటువంటి స్థితి పొందకుండా ఉంటారు. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే దీన్ని సులభమైనటువంటి భాషలో మనకి వెంకటాధ్వరి అనే మహానుభావుడు చెప్తాడు. ప్రసభముదధి కన్యే పశ్యతాం దైవతానాం పరమపురుష వక్షపీఠమాఢౌ కథాత్వం సహదయితతమేన స్వైరకేళౌ సతీనాం నఖలు నిజ శిశూనాం సన్నిధి వ్రీళహేతు. ఇప్పుడు మనం సాధారణంగా చెప్తూ ఉంటాం కదండి, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనంటే ఆయన వక్షస్థలం మీద నృత్యం చేస్తూ ఉంటుంది అని అన్నాం.